వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్. సో 9th క్లాస్లో మనం సెకండ్ యూనిట్ ఫర్ లాస్ట్ ఎక్సర్సైజ్ 2.4లో ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చెప్పుకున్నాము. 10th ప్రాబ్లం దాకా అయిపోయింది అనుకుంటాను. సో ఈరోజు నుంచి మనము నెక్స్ట్ ప్రాబ్లమ్స్ని ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 11 in 2.4 ఎక్సర్సైజ్. ఓకే రైట్. సో ఎగ్జాంపుల్ 11ని సాల్వ్ చేయడానికి ఇక్కడ ఏమి ఇచ్చినాడు, 27x³ + y³ + z³ - 9xyz అని ఇచ్చినాడు. సో దీనికి కూడా మనకు ఒక ఐడెంటిటీ అనేది నీడ్ అవుతుంది. ఐడెంటిటీ యూజ్ చేసే ఈ ప్రాబ్లమ్ని మనము సాల్వ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఐడెంటిటీ ఏదో చూద్దాము. a³ + b³ plus c³ minus 3abc equals to a plus b plus c into a square plus b square plus c square minus ab minus bc minus ca. Okay, right. సో ఈ ఫార్ములా ఐడెంటిటీ యూజ్ చేసి మనము ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. సో ఏం చేయాలి, ఫ్యాక్టరైజ్ చేయాలి. సో ఫ్యాక్టరైజ్ అన్నప్పుడు మనకి ఇలాంటి ఫామ్ ఇచ్చాడు, దీన్ని రాయాలి. ఓకే, ఎక్స్పాండ్ అన్నప్పుడు ఇలా ఫ్యాక్టరైజ్ ఫామ్ ఇస్తాడు, మనం దాన్ని మల్టిప్లై చేసి ఈ విధంగా చేయాలి. సో ఇక్కడ ఇచ్చినటువంటిది ఏమి, 27x³ + y³ + z³ ఈక్వల్స్ టు 27x³ ఒకటి మనకు కొంచెం ప్రాబ్లమాటిక్, అంటే ప్రాబ్లమాటిక్ కాదు, కొంచెం క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. ఏమి 27 అంటే ఏమి, 3³ సో x³ 3x³ కదా. సో అన్నప్పుడు ఇక్కడ a³ a అంటే 3x అవుతుంది, b అంటే y అవుతుంది, c అంటే z అవుతుంది. సో ఇక్కడ మనం a + b + c అన్నప్పుడు 3x + y plus z into a² అనేది ఏమి మనకు 3x² ప్లస్ b² అంటే సింపుల్ y² ప్లస్ c² అన్నప్పుడు సింపుల్గా z² మైనస్ ab 3x into y మైనస్ bc y into z మైనస్ ca z into 3x equals to 3x plus y plus z into 3x² 9x² plus y² plus z² minus 3 into xy 3xy minus yz minus 3 into zx 3zx ఆర్ xz కూడా రాసుకోవచ్చు. సో దీంతో ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఇక్కడ సింపుల్ ఐడెంటిటీ రావాలి, తర్వాత సబ్స్టిట్యూషన్ తెలిసాలి, చిన్న క్యాల్కులేషన్ తెలిస్తే చాలు, ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. అందరూ మ్యాథ్స్ అంటే ఏదో పెద్ద భయం అనుకుంటారు, ఇంకోటి అనుకుంటారు, కానీ కరెక్ట్గా రూల్స్ ఫాలో అయితే మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నంత ఈజీగా ఏ వేటిని మనము చేయలేం, సాల్వ్ చేయలేం. ఓకే రైట్. నెక్స్ట్ ప్రాబ్లం వెరిఫై దట్ అన్నారు. x³ + y³ + z³ - 3xyz ఈక్వల్స్ టు 1/2 into x + y + z into x - y² + y - z² + z - x². సో ఇక్కడ ఇది చేయడానికి ఒక ఐడెంటిటీ కావాలి. ఇది x - y a - b whole square is a² minus 2ab plus b². రైట్. సో ఏమి ఇక్కడ LHS ఏంటి, x³ plus y³ plus z³ minus 3xyz. ఓకేనా. ఇప్పుడు RHS తీసుకుందాం, దాన్ని సాల్వ్ చేద్దాం. LHS ఈక్వల్గా వచ్చిందో లేదా చూద్దాం. 1/2 into x plus y plus z
ఇంటూ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ జెడ్ హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2yz ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 2zx ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ 2x² అవుతుంది. అలానే మిగతాన్ని చూద్దాం. 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఇక్కడ ఏమొచ్చింది, ఎక్స్ స్క్వేర్లు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. 2x² అండ్ నెక్స్ట్ 2xy ఒకటే సింగిల్ ఉంది. సరే ఫస్ట్ y² చూద్దాం. ప్లస్ 2y² నెక్స్ట్ జెడ్ స్క్వేర్లో కూడా 2 ఉన్నాయి. 2z² మైనస్ 2xy ఇది అలానే మైనస్ 2yz మైనస్ 2zx. అన్నిట్లో 2 కామన్ ఉంది కాబట్టి బయట తీసేస్తే 2/2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ xy మైనస్ yz మైనస్ zx. సో ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో మనకి ఎల్హెచ్ఎస్ రావాలి అంటే మొత్తాన్ని మల్టిప్లై చేయాలన్నమాట. సో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ మొత్తం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ xy మైనస్ yz మైనస్ zx ప్లస్ సెకండ్ వన్ y ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ xy మైనస్ yz మైనస్ zx ప్లస్ z ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ xy మైనస్ yz మైనస్ zx కదా. ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఎక్స్తో మొత్తం మల్టిప్లై చేయాలి, ఈ వైతో మొత్తం మల్టిప్లై చేయాలి, అంటే జెడ్తో మొత్తం మల్టిప్లై చేయాలి. ఓకే తీసుకుందాం, ఈజీ అవుతుంది అంటే క్లియర్. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ xy స్క్వేర్ ప్లస్ xz స్క్వేర్ ఓకే మైనస్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై మైనస్ ఇక్కడ ఎక్స్ లేదు కాబట్టి xyz మైనస్ zx స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ వైతో మొత్తం మల్టిప్లై చేద్దాం. ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ వై క్యూబ్ ప్లస్ వై జెడ్ స్క్వేర్. నెక్స్ట్ ఎక్స్ వై స్క్వేర్ వై ఇంటూ వైజెడ్ మైనస్ వై స్క్వేర్ జెడ్ మైనస్ ఎక్స్ వై జెడ్. సో ఇది కంప్లీట్ అయింది. ఇక్కడ ఇది సో ఎక్స్ స్క్వేర్ జెడ్ వై స్క్వేర్ జెడ్ ప్లస్ జెడ్ క్యూబ్. నెక్స్ట్ ఇంకా జెడ్ ఇంటూ xy మైనస్ xy జెడ్ అండ్ నెక్స్ట్
y into yz, z into yz, yz square minus, sorry minus కాదు, మైనస్ కరెక్ట్, మైనస్ z స్క్వేర్ x ఆర్ xz స్క్వేర్. సో ఇంకా ప్లేస్ రావడం లేదు, మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. ఇక్కడ ఇంకొకటి సింపుల్ చూడండి, సారీ ఫస్ట్ ఇది x ఇంటూ x క్యూబ్, ఇది సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ ఇక్కడ క్యాన్సిలేట్ ఏమన్నా ఉన్నాయి చూద్దాము. xy స్క్వేర్, ఇంకొక టర్మ్ ఎక్కడైనా ఉందా, ఇది ఉంది, అది ప్లస్ ఉంది, ఇది మైనస్ ఉంది, కాబట్టి ఇవి రెండు జీరో అవుతాయి. నెక్స్ట్ xz స్క్వేర్, ఇదిగో. సో ఇది మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. xy స్క్వేర్, x స్క్వేర్ y, ఇది ప్లస్, ఇది మైనస్. నెక్స్ట్ xyz మైనస్ అన్నీ ఉన్నాయి కానీ మైనస్లో ఉన్నాయి. సో ఇది మైనస్ zx స్క్వేర్, ఇది zx స్క్వేర్, ఇది ప్లస్ సింబల్, మైనస్ సింబల్, జీరో. నెక్స్ట్ ఇంకా yz స్క్వేర్, y క్యూబ్ అనేది కూడా ఒకటే ఉంది. సో yz స్క్వేర్ ప్లస్ ఒకటి మైనస్ ఒకటి. నెక్స్ట్ y స్క్వేర్ z మైనస్ y స్క్వేర్ z ప్లస్ y స్క్వేర్ z, జీరో. సో ఇక్కడ ఇంకా ఏం మిగిలిందంటే సింపుల్గా ఒక లైన్లో అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడే దీన్ని కంప్లీట్ చేస్తాను. ఫైన్ రాద్దామా, రైట్. సో ఈ లాస్ట్ లైన్ అనేది నేను ఇక్కడ రాస్తున్నాను, కన్ఫ్యూజ్ కావద్దండి. ఇక్కడ ఏం మిగిలింది, ఎక్స్ క్యూబ్ మిగిలింది, ఎక్స్ క్యూబ్. నెక్స్ట్ వై క్యూబ్ ఉందా, ఎస్ వై క్యూబ్ ఉంది, జెడ్ క్యూబ్ ఉంది, ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్. నెక్స్ట్ ఎక్స్వైజెడ్ మూడు చోట్ల ఉంది కాబట్టి మైనస్ 3xyz. మనకి ఇక్కడ చూడండి, ఒకసారి గమనించండి, ఎల్హెచ్ఎస్లో ఇచ్చింది కూడా ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ప్లస్ మైనస్ 3xyz. సో మనకి ఏమొచ్చింది, ఎల్హెచ్ఎస్ వచ్చింది, దట్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్. సో దీంతో ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది, కాకపోతే కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా నీట్గా రాసుకోండి. సో మనకు ఫైనల్గా ఏమైంది, ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ ప్రూవ్ అయింది. సో ఫైనల్గా మనము ఈ మొత్తం ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz ఈక్వల్స్ టు 1/2 ఇంటూ x ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ x మైనస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ జెడ్ హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ మైనస్ x హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఓకే రైట్. మరి నెక్స్ట్ ప్రాబ్లం, ఓకే. నెక్స్ట్ ఇఫ్ x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 0 అన్నాడు. సో ఇంతకుముందు ఒక ఫార్ములా నేర్చుకున్నాం కదా, ఒక లెక్క చేస్తాం మనం, ఏమి ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ కదా. సో అందులో ఏమవుతుంది, ఒక ఫార్ములా ఏముంది, అసలు మనం తీసుకోవాల్సినటువంటి ఐడెంటిటీ ఏది అంటే దీని నుండే చేద్దాం. ఓకే, ఐడెంటిటీ కూడా అవసరం లేదు. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు కదా. సో మనకి ఇచ్చింది ఏంటి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ క్యూబ్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేద్దాము, మనం కూడా హోల్ క్యూబ్ చేయాలి. హోల్ క్యూబ్ కావాలంటే ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ జెడ్ క్యూబ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ క్యూబ్ అనే ఐడెంటిటీ ప్రస్తుతానికి మన దగ్గర లేదు. సో మనం ఏం చేద్దాము, ఎక్స్ ప్లస్ వై తీసుకుందాము, జెడ్ని అవాయిడ్ ట్రాన్స్పోర్ట్ చేద్దాం. ఇప్పుడు 2 సైడ్స్ మనం క్యూబ్ చేద్దాం. సో ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ ఈక్వల్ టు మైనస్ జెడ్ హోల్ క్యూబ్. ఓకే రైట్. ఇక్కడ ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్
3xy ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఇది కూడా రాయొచ్చు ఈక్వల్ టు మైనస్ జెడ్ క్యూబ్ అవుతుంది. ఓకే, మనకు ఇక్కడ ఎక్స్ ప్లస్ వై అనేది మనం మైనస్ జెడ్గా తీసుకున్నాం కదా, దాన్ని రీప్లేస్ చేద్దాం. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 3xy ఇంటూ మైనస్ జెడ్ క్యూబ్ ఈక్వల్ టు మైనస్ జెడ్ క్యూబ్. అది జెడ్ క్యూబ్ కాదు, ఇది జెడ్. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3xyz ఈక్వల్ టు మైనస్ జెడ్ క్యూబ్. ఇప్పుడు ఏం చేద్దాం, జెడ్ క్యూబ్ ఈ వైపు తీసుకుందాం, 3x ప్లస్ 3xyzని రైట్ సైడ్ ట్రాన్స్పోర్ట్ చేద్దాం. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ ఇటువైపు వస్తే ప్లస్ 3xyz. సో మనకు వచ్చేసింది కదా, రైట్. సో ఇది కూడా ఒక ఐడెంటిటీ లాగా యాక్ట్ అవుతుంది ఎప్పుడు అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. ఓకే, రైట్. మరి నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఆ సేమ్ అప్పుడు ఉన్నట్టు ఇక్కడ మనం ఇంతకుముందు కనుక్కుందాం కదా, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈక్వల్స్ టు 3xyz అనేది ఈ ఐడెంటిటీ ఇక్కడ యూజ్ అవుతుంది. ఫస్ట్ మనకి ఇక్కడ ఏం కండిషన్ ఉండాలా, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్స్ టు కంపల్సరీ 0 అయినప్పుడు మాత్రమే ఈ ఐడెంటిటీ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఏమి -12 హోల్ క్యూబ్ అన్నాడు, ప్లస్ 7 హోల్ క్యూబ్ అన్నాడు, తర్వాత ప్లస్ 5 హోల్ క్యూబ్ అన్నాడు. ఈ మూడింటిని యాడ్ చేయాలి అంటే -12 ప్లస్ 7 ప్లస్ 5 ఈక్వల్ టు ఎంత అవుతుందో క్యాల్కులేషన్. ఇదంతా 12 అవుతుందా, సో 0. సో -12 ప్లస్ 7 ప్లస్ 5 ఈక్వల్ టు 0 అయింది కాబట్టి మనము ఇది ఖచ్చితంగా అప్లై చేయొచ్చు. ఏమి దేర్ఫోర్ ఇక్కడ ఖచ్చితంగా ఇది పక్కన ఈ ఐడెంటిటీ రాసుకోండి. సో -12 హోల్ క్యూబ్ ప్లస్ 7 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ -12 ఇంటూ y 7 ఇంటూ 5 అన్నీ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 3 + 15 15 7 105 ఇంటూ 12 మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే మనకు వచ్చేటువంటి ఆన్సరు -1260 1260. కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు, ఇది మైనస్ ఎందుకంటే మైనస్ వెరిఫై చేసుకోవచ్చు. -12 క్యూబ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి రాయండి. అలానే నెక్స్ట్ 7 క్యూబ్ మల్టిప్లై చేసుకొని రాసుకొని తర్వాత 5 క్యూబ్ మల్టిప్లికేషన్ చేసి రాసిన తర్వాత దాన్ని వాల్యూ చేస్తే మనకు -1260 వస్తుంది. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏమి 28 హోల్ క్యూబ్ అన్నాడు. సో ఫస్ట్ ఈ సమ్ మనకు 0 అవుతుందేమో చూద్దాం. 28 సెకండ్ నంబరు -15 ప్లస్ ఇంటూ -15 ప్లస్ -3 -13 ఈక్వల్ టు 13 15 28 ప్లస్ 28 0 అయిపోయింది. సో మనం సింపుల్గా 28 క్యూబ్ ప్లస్ -15 క్యూబ్ ప్లస్ -13 క్యూబ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్ ఇంటూ -15 ఇంటూ -13 చేయొచ్చు. సో ఇప్పుడు వీటన్నిటిని మల్టిప్లై చేయండి, మనకు ఏమొస్తుంది ఆన్సర్ అంటే 16380. మల్టిప్లై చేసిన తర్వాత 16380 అనేది వస్తుంది. వీటన్నిటిని మల్టిప్లై చేయడమే. ఓకే, సో 14th ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా మనకి కంప్లీట్ అయిపోయాయి. ఇంకా 15th 16th క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోతే ఈ ఎక్సర్సైజ్ అయిపోతుంది. ఎక్సర్సైజ్ అయిపోతే మనకు లెసన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఓకే రైట్. నెక్స్ట్ 15th క్వశ్చన్, గివ్ పాసిబుల్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రెక్టాంగిల్స్ ఇన్ దేర్ ఏరియాస్ ఆర్ గివెన్. సో మనకు ఇచ్చినటువంటిది ఏమి,
ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫస్ట్ వన్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్స్ టు 25a స్క్వేర్ మైనస్ 35a ప్లస్ 12. ఇక్కడ మనం ఏం చేయాలి, లెంత్ ఇంటూ బ్రెడ్త్గా కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి దీన్ని ఫ్యాక్టరైజ్ చేయాలి, స్ప్లిట్ మెథడ్లో చేద్దాం మనం. ఓకేనా? ఎందుకు అంటే 25 స్క్వేర్ ఫామ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, కానీ 12 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు మనకు. అందుకని మనం ఏం చేయాలా, బై స్ప్లిట్ మెథడ్లో దీన్ని సాల్వ్ చేయాల్సి వస్తుంది. సో సాల్వ్ చేయాలంటే మనకేం కావాలా, 25 ఇంటూ 12 కావాలి. 25 ఇంటూ 12 ఎంత అవుతుంది, 12 5 are 60, 12 2 are 24, 30, 300 అవుతుంది. ఇప్పుడు 300కి ఫ్యాక్టర్స్, 300కి ఫ్యాక్టర్స్ మనం ఇక్కడే కనుక్కున్నాం. 12 ఇంటూ 25, ఇక్కడ ఏముంది 35 ఉంది. సో ఇక్కడ 35 రాదు. సో 30 10s are, నెక్స్ట్ 30 10s are, నెక్స్ట్ ఇంకా 30 10s are వచ్చింది. నెక్స్ట్ అట్లనే ఇంకా మనకేమవుతాయి, 15 2s are 30. సో 15 ఇంటూ 20, సో 35 ఇది అవుతుంది. సో -35 కావాలి కాబట్టి -15 -20. సో ఏ -15a 20a తీసుకుంటే మనకు 35a అనేది వస్తుంది. సో ఈక్వల్స్ టు 25a స్క్వేర్ -15a -20a ప్లస్ 12 ఈక్వల్స్ టు, ఈ రెండిట్లో కామన్ తీయాలంటే మనము 5 5s are 5 3s are. సో 5 కామన్, a స్క్వేర్ a కామన్. సో 5 మిగిలింది, 5a -3. సో ఇక్కడ మనము కన్ఫ్యూజ్ కాకుండా ఈ 5a -3 రాసుకున్నామంటే థర్డ్ టర్మ్ దీనికి మ్యాచ్ అయ్యేలాగా చేయాలి. సో ఏ ఈక్వల్ అయిపోయింది. 5 4s are 20 కాబట్టి ఇక్కడ 4 ఉండాలి. సో మైనస్, సో బయట ఉన్నటువంటి 5a -4 ఇంటూ 5a -3, సారీ 5a -3. సో ఇక్కడ మనకు లెంత్ లెంత్ బ్రెడ్త్ వచ్చినాయి. ఇక్కడేమన్నాడు, గివ్ పాసిబుల్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ లెంత్ అండ్ బ్రెడ్త్ అన్నాడు. సో పాసిబుల్ ఎక్స్ప్రెషన్స్ అంటే దానికి ఈ వాల్యూకి సెట్ అయ్యేటువంటి ఏ ఫిగర్స్, అంటే ఏ వాల్యూ బి వాల్యూ తీసుకొని మనం ఏది వాల్యూ వస్తుందో అవన్నీ కూడా ఈ రెక్టాంగిల్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో లెంత్ ఈక్వల్స్ టు, లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈక్వల్స్ టు 5a -4 అవుతుంది యూనిట్స్. అట్లనే బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్, బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈక్వల్స్ టు 5a -3 యూనిట్స్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకు ప్లేస్ లేదు కాబట్టి నెక్స్ట్ ఇంకొక పేజ్లో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. ఇక్కడ ఏమి ఇచ్చినాడు, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ సెకండ్ వన్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్స్ టు, వాళ్ళు ఇచ్చినటువంటి క్వశ్చన్లో 35y స్క్వేర్ ప్లస్ 13y -12. ఇక్కడ కూడా 35కి పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, 12 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. సో మనము ఏం చేయాలి, స్ప్లిట్ మెథడే చేయాలి. 35 ఇంటూ 12, 12 5s are 60, 12 3s are 36, 42, 420. సో 420 ఫ్యాక్టర్స్, 35 12, నెక్స్ట్ 6 7s are 42, సో 67. నెక్స్ట్ ఇంకా 30, 3తో డివిజన్ చేస్తే 3 1 is 3, 3 4s are 30, 14, 420 ఈ విధంగా చేయొచ్చు. 3 1 is 3, 3 4s are 12, 143 రాసుకోవచ్చు. ఇంకా 7 2s are 0,
21 20 రాసుకోవచ్చు. 21 20 నెక్స్ట్ 5 4 ఆర్ 20 నెక్స్ట్ 4 3 ఆర్ 12 35 అయిపోయింది. నెక్స్ట్ 21 20 కంప్లీట్. నెక్స్ట్ 35 12 కంప్లీట్. నెక్స్ట్ 7 4 ఆర్ 28 15 28 15 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 13 వస్తుంది. కాబట్టి ఈ పెయిర్ అనేది సూటబుల్. ఇక్కడేంటి మైనస్ కాదు ప్లస్ 13. సో పెద్ద నెంబర్ ప్లస్ ఉండాలి, చిన్న నెంబర్ మైనస్ y కాబట్టి 28y 15y రాసుకోండి. సో ఈక్వల్స్ టు 35y స్క్వేర్ ప్లస్ 28y మైనస్ 15y మైనస్ 12 ఈక్వల్స్ టు ఈ ఫస్ట్ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? 7 5 ఆర్ 7 4 ఆర్. సో 7y కామన్ తీయచ్చు. సో 7 5 ఆర్ 35 5y ప్లస్ 7 4 ఆర్ సో 4y వెళ్ళిపోయింది. సో 5y ప్లస్ 4 ఇక్కడ కూడా కామన్ అవుతుంది కాబట్టి 5 3 ఆర్ 15 కాబట్టి 3 రాయొచ్చు మైనస్. సో 5y ప్లస్ 4 ఇంటూ 7y మైనస్ 3. సో హియర్ లెంత్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ లెంత్ ఈక్వల్స్ టు 5y ప్లస్ 4 యూనిట్స్. అట్లనే బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈక్వల్స్ టు 7y మైనస్ 3 యూనిట్స్ అవుతుంది. ఓకే రైట్. సో దీంతో మనకి ఇక్కడ ఉన్నటువంటి 15th క్వశ్చన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 16th క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ లెసన్ 2. ఇక్కడ ఏమన్నారు? వాట్ ఆర్ ద పాసిబుల్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ ద డైమెన్షన్స్ ఆఫ్ క్యూబాయిడ్ అంటే లెంత్ బ్రెడ్త్ హైట్ 3 మెజర్మెంట్స్ కావాలి మనకు. హూజ్ వాల్యూమ్స్ ఆర్ గివెన్ బిలో. సో ఫస్ట్ వన్ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈక్వల్స్ టు 3x స్క్వేర్ మైనస్ 12x అంటే మీ ఎల్బిహెచ్ ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ ఇచ్చినారు. సో ఇక్కడ మనం సింపుల్గా చేయాల్సింది 3x కామన్ చేయొచ్చు ఇంటూ ఇక్కడ ఏం మిగిలింది x మైనస్ 4 రైట్. 3 ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 4. సో ఒకటి లెంత్ ఒకటి బ్రెడ్త్ ఒకటి హైట్ అనుకోవచ్చు. సో లెంత్ ఈక్వల్స్ టు 3 యూనిట్స్, breadth equals to x units. Next height equals to x minus 4 units. Right. మరి ఇక్కడ వాల్యూమ్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్. ఓకే రైట్. ఇందులో కూడా చూద్దాం. సో ఇక్కడ కామన్ ఏం చేయొచ్చు? కే కామన్ చేయొచ్చు. ఇంకా 2 6 ఆర్ 2 4 ఆర్ 2 5 ఆర్ 2 ఓన్లీ కామన్ ఉంది కాబట్టి 2 ఇంటూ కే ఇంటూ 2 6 ఆర్ 6 కే వై స్క్వేర్ ప్లస్ 2 4 ఆర్ 8 4 వై మైనస్ 5. మనకు కావాల్సిన లెంత్ హైట్ బ్రెడ్త్ కాబట్టి ఓకే. మనం ఇక్కడ మనకు 2 1 కే 1 ఇదంతా కూడా ఒకటి అనుకోవచ్చు. కానీ దీన్ని కూడా మనము మళ్ళీ ఎక్స్పాండ్ చేయాల్సి వస్తుంది. సో ఒకసారి ఇక్కడ మనకు 2 5 2 10 అవుతుంది. సో ఇక్కడ 4 కూడా తీసేయచ్చు. 4 కామన్ తీయచ్చు. సో ఇక్కడ 4 కామన్ తీస్తే 4 3 12 అవుతుంది. ఏదో మిస్ అయింది అనుకోండి. సో 4k కామన్ తీసినాం అనుకోండి 3y స్క్వేర్ ప్లస్ 2y మైనస్ 5.
ఇక్కడ 4 లెంత్ అవ్వచ్చు, బి బ్రెత్, కే బ్రెత్ అవ్వచ్చు, 3y² ప్లస్ 2y మైనస్ 5 కూడా అవ్వచ్చు. కానీ దీన్ని మళ్ళీ ఇంకా సపరేట్ చేద్దాం, ఓకే, ఎందుకంటే పాసిబిలిటీ ఉంది కాబట్టి. సో దీన్ని స్ప్లిట్ మెథడ్లో చేద్దాం. సో ఈక్వల్స్ టు 4k ఇంటూ 3 5 = 15. సో మనకు 15కి ఫ్యాక్టర్స్ 3 5 = 15, 1 is 15, ఓన్లీ సింపుల్ 2. సో 2 రావాలి అంటే 3 5 రావాలి, ప్లస్ 5 మైనస్ 3 ఉంటే పాసిబుల్ అవుతుంది. సో 3y² మైనస్ 3y ప్లస్ 5y మైనస్ 5 ఈక్వల్స్ టు 4k ఇంటూ ఈ రెండిట్లో 3y కామన్ ఇంటూ y మైనస్ 1, ఇక్కడ 5 కామన్, ప్లస్ 5 కామన్ తీస్తే y మైనస్ 1 ఈక్వల్స్ టు 4k ఇంటూ y మైనస్ 1 ఒక ఫ్యాక్టర్, 3y ప్లస్ 5 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. సో లెంత్ ఈక్వల్స్ టు 4k యూనిట్స్, బ్రెడ్త్ ఈక్వల్స్ టు y మైనస్ 1 యూనిట్. సో హైట్ ఈక్వల్స్ టు 3y ప్లస్ 5 యూనిట్స్. ఇక్కడ కూడా విత్ ఇన్ బ్రాకెట్ వేయాలి, ఎందుకంటే ఇది మొత్తం కాబట్టి. సో ఓకే చిల్డ్రన్, దీంతో మనకు ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ లెసన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకు మ్యాథ్స్లో సెకండ్ లెసన్ తర్వాత ఉన్నటువంటి నెక్స్ట్ లెసన్ ఏంటి అంటే చూద్దాం. సో పాసిబుల్ అయితే మీరు ఓకే అనుకుంటే నెక్స్ట్ దీనిపైన సెకండ్ లెసన్ పైన క్విజ్ కూడా కండక్ట్ చేసుకుందాం, లేదంటే ఒక చిన్న ఎగ్జామ్ లాగా కూడా కండక్ట్ చేసుకుందాము. సింపుల్ క్వశ్చన్స్తో 1 మార్కు, తర్వాత బిట్స్ అలాంటివి. మీ ఒపీనియన్ ఏమైనా సరే నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ థర్డ్ లెసన్ కోఆర్డినేట్ జామెట్రీ ఉంటుంది. కోఆర్డినేట్ జామెట్రీ మీరు ఓకే అనుకుంటే లైవ్ వెళ్దాం, లేదు అంటే ఇలానే రికార్డ్ చేసుకొని పెట్టుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ క్రాంతి మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.